53వ రోజు యెషయా 53 నుండి 66 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. చేతబడి సమూహం ద్వారా బంధింపబడిన నా జీవితంలో ఉన్న ప్రతి భాగాలు నజరేడైన యేసు నామంన జీవం గల దేవుని అగ్నిలో విడుదల అగునుగాక. ఆమెన్. నా కుటుంబంలో చేయబడిన ప్రతి సముద్రపు చేతబడి నజరేడైన యేసు నామంన జీవం గల దేవుని అగ్నితో అవమానాల పాలు అగునుగాక. ఆమెన్. నా జీవితానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి సముద్రపు చేతబడి చేసిన వారి వెన్నెముక నజరేడైన యేసు నామంలో ఇప్పుడే విరగొడుతున్నాను. నా జీవితంలో పనిచేస్తున్న ప్రతి సముద్రపు చేతబడి నజరేడైన యేసు నామమున యేసుక్రీస్తు రక్తంతో నాశనమగునుగాక. ఆమెన్. సముద్రపు చేతబడి పట్టులో నుండి నజరేడైన యేసు నామమున ఇప్పుడే విడుదల పొందుకుంటున్నాను. నా జీవితంలో చేతబడిని తీసుకుని వస్తున్న ప్రతి సాతాను నజరేడైన యేసు నామంలో పడి చచ్చునుగాక. ఆమెన్. ఓ దేవా, బలహీనపరచు ఆత్మ ద్వారా వేరుపరచబడిన నా శరీరంలోని ప్రతి అవయవం నజరేడైన యేసు నామంన తిరిగి అమర్చండి. ఆమెన్. నా శరీరంలో ఉన్న అవయవాలలో పనిచేస్తున్న ప్రతి బలహీనపరచు ఆత్మ నజరేడైన యేసు నామంన చచ్చిపోమని శపిస్తున్నాను. ఆమెన్. నా జీవితంలో చేతబడి శక్తుల ద్వారా పెట్టబడిన ప్రతి బలహీనపరచు వేరుని నజరేడైన యేసు నామంన నాశనం కమ్మని పలుకుచున్నాను. ఆమెన్. పరలోకమందున్న నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేడైన యేసు నామంన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.